నెల్లూరులో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు పాల్గొన్నారు. లౌకిక సామరస్య వాతావరణమే రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుందని సిపిఎం సూచించింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు, స్మార్ట్ మీటర్లు, అదానీ ఒప్పందం రద్దు కావాలని చెప్పింది. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం కోరింది. ప్రభుత్వాల విధానాల గురించి చర్చ జరిపాం, తీర్మానాలు చేశాం. రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఉన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటిది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సూపర్ 6తో సహా అన్ని హామీలు అమలు చేయాలని జనం కోరుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో ముఖ్యమైన కారణం అదే. 8 నెలలు జనం ఓపిక పట్టారు. రాష్ట్ర ప్రజలకి సహనం నశిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలి. ఇప్పుడు రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిజమేది, ఇది కొత్త విషయం కాదు. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉందని తెలిసి కూడా ఈ హామీలు ఇచ్చారు. ఎందుకంటే అవసరం కాబట్టి. రాష్ట్రం సంక్షోభంలో ఉండటమే కాదు, ప్రభుత్వం సంక్షోభంలో ఉండటం కాదు, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలయ్యి ఉన్నారు. అందుకే వారిని ఆదుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి వీటి మీద ప్రభుత్వం మేము జూన్ లోపల అమలు చేస్తాం 3, ఆ తర్వాత ఇంకో 3 అనౌన్స్ చేస్తాం అని చెప్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ప్రజలకి చెప్పడం తప్పు కాదు, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని హామీల అమలుని కాలయాపన చేయటమో విస్మరించడమో చేస్తే ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాడతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల గురించి చర్చ జరిపాం, తీర్మానాలు చేశాం. రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఉన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటిది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సూపర్ 6తో సహా అన్ని హామీలు అమలు చేయాలని జనం కోరుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో ముఖ్యమైన కారణం అదే. 8 నెలలు జనం ఓపిక పట్టారు. రాష్ట్ర ప్రజలకి సహనం నశిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలి. ఇప్పుడు రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిజమేది, ఇది కొత్త విషయం కాదు. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉందని తెలిసి కూడా ఈ హామీలు ఇచ్చారు. ఎందుకంటే అవసరం కాబట్టి. రాష్ట్రం సంక్షోభంలో ఉండటమే కాదు, ప్రభుత్వం సంక్షోభంలో ఉండటం కాదు, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలయ్యి ఉన్నారు. అందుకే వారిని ఆదుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి వీటి మీద ప్రభుత్వం మేము జూన్ లోపల అమలు చేస్తాం 3, ఆ తర్వాత ఇంకో 3 అనౌన్స్ చేస్తాం అని చెప్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ప్రజలకి చెప్పడం తప్పు కాదు, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని హామీల అమలుని కాలయాపన చేయటమో విస్మరించడమో చేస్తే